TFI లో కరెంట్ జనరేషన్ లో ఉన్న బెస్ట్ యాక్టర్స్ గురించి మాట్లాడితే చాలా మంది ఫస్ట్ ఈ జనరేషన్ లోని టాప్ యాక్టర్స్ గురించి చెప్పి లిస్ట్ లో లాస్ట్ లో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తారు. కొంతమంది అయితే అసలు పవన్ కళ్యాణ్ గారికి యాక్టింగే రాదంటారు. కానీ నా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి యాక్టర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాదు, ఒకప్పుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి పేరు చాలా మంది లిస్ట్ లో లాస్ట్ ఉండడానికి కారణం ఆయన ఒక మంచి యాక్టర్ కాదని కాదు. ఇన్ఫాక్ట్ మన టాప్ హీరోస్ కి పవన్ కళ్యాణ్ గారి కంటే యాక్టింగ్, డాన్సింగ్ లో స్కిల్స్ ఎక్కువ ఉన్నా వాళ్ళందరిలో ఫిల్మ్ మేకింగ్ నాలెడ్జ్ ఉన్న హీరో ఎవరంటే ఒక్క యాక్టింగే కాదు ప్రతి క్రాఫ్ట్ లో నాలెడ్జ్ ఉన్నది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే. టాప్ హీరోస్ వాళ్ళకి ఇచ్చిన క్రాఫ్ట్స్ లో చాలా డెడికేటెడ్ గా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారిలో ఒక లిరిక్ రైటర్, ఒక సింగర్, ఒక ఫైట్ కొరియోగ్రాఫర్, ఒక స్క్రిప్ట్ రైటర్, ఒక డైరెక్టర్ ఉన్నారు. యాక్టింగ్ లో వేరే వాళ్ళతో కంపారిజన్ పక్కన పెడితే వర్క్ చేసే ప్రొఫెషన్ కి 100% కాదు 1000% ఎఫెక్ట్స్ పెట్టే యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు. అప్పట్లో కృష్ణ గారు ఎలా అయితే ఆయన ఫిల్మ్స్ తో ఇండస్ట్రీకి కొత్తవి ఇంట్రడ్యూస్ చేసి ట్రెండ్ సెట్టర్ అయ్యారు, మనం ఇప్పుడు చెప్తున్న 6 స్టార్స్ లో అలాంటి ట్రెండ్ సెట్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్టైల్, ఆయన ఫిల్మ్స్ లో ఆయన వాడిన కాస్ట్యూమ్, యూత్ఫుల్ ఫిల్మ్స్ అటెంప్ట్ చేయటం, కలెక్షన్ వైజ్ తెలుగు లాంగ్వేజ్ లోనే సాంగ్స్ ఉండే TFI లో ఒక సాంగ్ అంతా హిందీలో ఉండటం, ఒక సాంగ్ అంతా ఇంగ్లీష్ లో ఉండటం, ఇలా ఆయన మెడపైన చేపెట్టిన ఒక ట్రెండ్ అయ్యేలా చేశారంటే ఎందుకని ఆయన్ని ట్రెండ్ సెట్టర్ అని అందరూ అంటారో మీకు తెలిసే ఉంటుంది. అలాంటి మన కళ్యాణ్ బాబు గురించి ఆయన బర్త్డే రోజు మన ఛానల్లో ఒక వీడియో చేద్దాం అన్నప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తుంటే రొటీన్ గా కాకుండా ఈసారి చాలా కొత్తగా మన ఋతువులతో పవన్ కళ్యాణ్ గారి ఫిల్మోగ్రఫీని బ్లెండ్ చేసి ఒక కొత్త వీడియో ట్రై చేశాం. మరి ఇంకా లేట్ ఎందుకు, వసంత ఋతువు ద ఫస్ట్ బ్లో. ప్రకృతికి వసంతం అంటే ఒక కొత్త ఆరంభం. అలాగే అప్పుడే పవన్ కళ్యాణ్ గారి కెరియర్ కూడా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ లాంటి ఫిల్మ్స్ తో మంచిగా కెరియర్ స్టార్ట్ అయ్యి ఇండస్ట్రీకి అలవాటు అవుతున్న టైం అది. ఫస్ట్ 3 మూవీస్ తో అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ ని ఈక్వల్ గా సాటిస్ఫై చేస్తూ వచ్చారు. బట్ తొలి ప్రేమ కంప్లీట్ గా ఒక డిఫరెంట్ అటెంప్ట్. సినిమా మొత్తం హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ ని పవన్ కళ్యాణ్ గారు చాలా ఈజీ తో పుల్ ఆఫ్ చేయగలిగారు. మూవీలో పెద్ద విలన్స్ ఉండరు, మాస్ డైలాగ్స్ ఉండవు. ఆ సాంగ్స్, ఆ లవ్ స్టోరీని డైరెక్టర్ కరుణాకర్ ఎగ్జిక్యూట్ చేసిన విధానంకి తొలి ప్రేమతో యూత్ కి ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇండస్ట్రీకి ఒక కొత్త రకమైన లవ్ స్టోరీని చూపించారు. అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ తో, అలాంటి ఒక లవ్ స్టోరీతో ఎంత పెద్ద హిట్ కొట్టారంటే ఈ మూవీ నైజాం రైట్స్ దిల్ రాజు 72 lakhs కి తీసుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ లో 217 days కంటిన్యూగా ఆడి 2.8 crore కలెక్ట్ చేసింది. అంత పెద్ద ఇంపాక్ట్ ఈ ఫిలిం అప్పట్లో. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఫిలిం ని పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ టు బ్యాక్ ఫ్యామిలీ ఫిలిమ్స్ తో మంచి హిట్స్ లో ఉన్న ఆ టైంలో కరుణాకరన్ అనే ఒక కొత్త డైరెక్టర్ కి ఇలాంటి యూత్ఫుల్ ఫిలిం తీయడానికి ఛాన్స్ ఇచ్చి కొత్త డైరెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడమే కాదు, ఫ్యామిలీ ఫిలిమ్స్ తో సేఫ్ గేమ్ ఆడటం ఆపేసి ఆయనకి నచ్చిన ఫిలిమ్స్, ఆయన చేయడానికి ఇష్టపడే ఫిలిమ్స్ ని తీయటం మొదలు పెట్టారు. ఎంతలా అంటే ఈ ఫిలిం కి ఆయన రెమ్యునరేషన్ లేకుండానే చేశారు. అంటే ఒక కొత్త డైరెక్టర్ ని ఇండస్ట్రీకి ఒక కొత్త టైప్ ఆఫ్ కథను చూపించడానికి ఆ టైంలో ఆయన ఎంత ఆలోచించుంటారో అర్థం చేసుకోండి. ఇది పవన్ కళ్యాణ్ వసంతం, పవన్ కళ్యాణ్ కొత్త చాప్టర్ కి ఆరంభం. గ్రీష్మ ఋతువు హ్యూజ్ స్టార్డమ్ అండ్ క్రేజ్. వసంత ఋతువు తర్వాత గ్రీష్మ ఋతువులో సూర్యుడు ఎలా అయితే ఆకాశం మధ్యలో మెరుస్తాడో అలాగే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ కూడా స్లోగా పెరుగుతూ బద్రీ నుంచి ఖుషి టైం కి పీక్స్ కి చేరింది. తమ్ముడు మూవీలోని బాక్సింగ్ సీన్, సాంగ్స్ ఇంకా స్ట్రాంగ్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యి సినిమా మొత్తం సుబ్బు క్యారెక్టర్ ని అందరూ తిడుతుంటే సుబ్బు ఇన్నోసెన్స్ కి అది చూసినా మనకి బాధేస్తుంది. అలా అనిపించిందంటే అది పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ వల్లే. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ని ప్రూవ్ చేసుకునే ఫిల్మ్స్ ఆయన కెరియర్ బిగినింగ్ లోనే పడ్డా, కానీ నా వరకు ఆయనకే తెలియని ఆయనలోని ట్రూ యాక్టర్ తొలి ప్రేమ నుంచే కనిపించారు. ఇంకిప్పుడు మనం మాట్లాడుకుంటున్న తమ్ముడు అయితే పవన్ కళ్యాణ్ గారి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ నా వరకు. నేను ఇలా అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈ ఫిలిం లో హీరోయిన్ నేను బాలునే పెళ్లి చేసుకుంటాను లేదంటే చస్తానని అంటే హీరోయిన్ నాన్న బాలుని నీలాంటి జులై వెదవ్ కి ఎవరైనా తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారా అని తిట్టే సీన్ లో జస్ట్ 2 డైలాగ్స్ తోనే ఫేస్ లో అంత బాధని, ఇన్నోసెన్స్ ని చూపించి ఆ నెక్స్ట్ వచ్చే ఈ షాట్ కంటిన్యూగా షూట్ చేశారా లేదా తెలియదు, కానీ ముందున్న ఈ సీన్ లో ఇంత బాధ చూపించి నెక్స్ట్ షాట్ లో బాలు ఆ బాధని దాస్తూ నవ్వుతూ హీరోయిన్ తో మాట్లాడుతున్నట్లు చూసే మనకు అర్థమవుతుంది. అది నా వరకు పవన్ కళ్యాణ్ అంటే, ఆయన యాక్టింగ్ అంటే. తమ్ముల్లో ఇలా ఒకటి కాదు, త్రూ అవుట్ ద ఫిలిం బాలు క్యారెక్టర్ ని అంతే పర్ఫార్మ్ చేస్తారు. ఇంకా బద్రీలోని ఫైట్స్, యాటిట్యూడ్, డైలాగ్స్ ఫ్యాన్స్ కి ఒక రేంజ్ హై ఇచ్చింది. ఎలా అంటే మేఘాల నుంచి బయటకు వచ్చిన సూర్యుడి ప్రకాశం ఎలా కనిపిస్తుందో అలా చిరంజీవి తమ్ముడు అనే మేఘం నుంచి పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకునే సూర్యుడిలాగా ఖుషితో ఆయన క్రేజ్ యూత్ లో పీక్ కి వెళ్ళిపోయింది. ఇలా అక్కడమ్మ ఇక్కడబ్బాయి నుంచి సుస్వాగతం, గోకులంలో సీత, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రీ, ఖుషి ఇలా బ్యాక్ టు బ్యాక్ 7 హిట్స్ తో ఫ్లాప్ అనేది చూడకుండా ఆయనకి ఇండస్ట్రీలో ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. ఇలా జస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన 5 years లోనే అప్పటికే ఇండస్ట్రీని రూల్ చేస్తున్న చిరంజీవి లాంటి పెద్ద స్టార్ తమ్ముడు అనే ఒక భారం నుంచి బయటకు వచ్చి స్టార్ హీరో అవ్వటం అది జస్ట్ 5 years లోనే. నాకు తెలిసి ఇప్పటి వరకు ఇలాంటిది యాక్టర్ కెరియర్ లో జరగundదు, అది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే. ఈ గ్రీష్మం మన చిరంజీవి తమ్ముడిని ఆ మేఘాల నుంచి బయటకు వచ్చిన సూర్యుడిలా స్టార్ గా మార్చిన సమయం. వర్ష ఋతువు ది బ్యాడ్ ఫేస్. ప్రతి ఎండాకాలం తర్వాత వచ్చే వర్షాకాలంలో తుఫాన్ వస్తే ఎంతో మందికి ఎంతో నష్టం వచ్చినట్లే ఆ తుఫాన్ అన్నిటినీ ఎలా నాశనం చేస్తుందో అలానే పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో కూడా జరిగింది. జానీ ఒక డేరింగ్ ఎక్స్పెరిమెంట్. బికాస్ కెరియర్ బిగినింగ్ లోనే కెరియర్ పీక్ ని చూసిన పవన్ కళ్యాణ్ గారు జానీ అనే ఫిలిం తో ఆయనే హీరోగా ఆయనే డైరెక్షన్ చేసి ఒక ఫిలిం
తీశారు. వరుసగా 7 హిట్స్ తర్వాత ఫస్ట్ ఫ్లాప్ పడింది. ఈ మూవీ ఆ హిట్ మిషన్ కి ఒక బ్రేక్ వేసింది. ఈ ఫిల్మ్ ఫ్లాప్ అయినా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఫిల్మ్ మేకింగ్ పైన ఎంత ఇంట్రెస్ట్ ఉందని చూపించిన ఫిల్మ్ ఇది. చాలా మందికి ఇది ఫేవరెట్ ఫిల్మ్ అయి ఉంటుంది కానీ నాకు మాత్రం తమ్ముడు అండ్ ఈ ఫిల్మ్స్ ఆయన కెరియర్ మొత్తంలో ఫేవరెట్. దీనికి మించిన ఫిల్మ్స్ ఆయన తీసుండొచ్చు కానీ ఆయనలోని యాక్టర్ ని ఫిల్మ్ మేకర్ ని పరిచయం చేసిన ఫిల్మ్స్ ఇవే, ఎప్పటికీ ఇవే ఫేవరెట్ కూడా. జానీ మూవీతో మొదలైన ఫెయిల్యూర్ పవన్ కళ్యాణ్ గారిని ఇంకా వదలకుండా పట్టుకున్నాయి. ఆ తర్వాత ఫిల్మ్స్ పై ఆయన గ్రిప్ పోయిందని, మళ్ళీ ఒక్క హిట్ ఫిల్మ్ తీయటం నాకు కష్టం అయిపోయిందని పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా చెప్పారు కదా. అలా బ్యాక్ టు బ్యాక్ 7 బ్లాక్ బస్టర్స్ తీసిన ఆయన జానీ నుంచి బ్యాక్ టు బ్యాక్ 5 ఫెయిల్యూర్స్ ని చూశారు. యాక్టర్స్ కే కాదు ప్రతి ఒక్కరికి సక్సెస్ ఎంత ఇంపార్టెంటో, సక్సెస్ ఎంత నేర్పిస్తుందో ఫెయిల్యూర్ దానికి మించే లెసన్స్ నేర్పిస్తుంది. ఈ ఫ్లాప్స్ పీరియడ్ పవన్ కళ్యాణ్ గారికి ఎంతో నేర్పింది. సక్సెస్ ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేసే మనుషులు ఫెయిల్యూర్ వచ్చాక ఇంకొకలా బిహేవ్ చేస్తారని, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్ గా నిలబడాలని. అప్పుడు ఆయన నేర్చుకున్న లెసన్స్ పాలిటిక్స్ లో ఆయనకి ఎంతో యూజ్ అయింది. ఇండస్ట్రీకి మించిన ఫెయిల్యూర్ ఆయన పొలిటికల్ కెరియర్ బిగినింగ్ లోనే చూసినా గివ్ అప్ ఇవ్వకుండా ఫైట్ చేసి ఇప్పుడు ఈ పొజిషన్ చూడడానికి జానీ తర్వాత నేను చూసిన బ్యాడ్ టైం నాకు ఎంతో యూజ్ అయిందని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అన్ని ఫ్లాప్స్ తర్వాత జల్సాతో ఒక హిట్ పడ్డా అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని హిట్ ట్రాక్ లో పెట్టలేకపోయింది. కుటుంబ శంకర్, బంగారం, కొమరం పులి, తీన్మార్, పంజా ఇలా ఎక్సెప్ట్ జల్సా 8 ఫ్లాప్స్ చూశారు. 7 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్, 8 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్. కెరియర్ లో ఇలాంటి జర్నీ మన పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అనుకుంటా. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. ప్రతి ఫ్రైడే రిలీజ్ అంటే ఫ్యాన్స్ కి ఆశలే కానీ రిజల్ట్స్ మారట్లేదు, హిట్ పడట్లేదు. ఈ వర్ష ఋతువు స్ట్రగుల్స్ ఇంకా ఫ్లాప్స్ తో పవన్ కళ్యాణ్ గారిని ఫుల్ గా టెస్ట్ చేసింది. ఫ్యాన్స్ ఒక్క హిట్ సినిమాని ఆశతో ఉన్న ఆ టైంలో శరత్ ఋతువు ద కంబ్యాక్. రైనీ సీజన్ తర్వాత వచ్చే శరత్ ఋతువు వర్షాలతో చిరాకు పడ్డ మనకి ఆకాశం నిర్మలంగా నీలంగా, చల్లటి గాలి, ఎంతో పీస్ గా ఉండే ఆ బ్యూటిఫుల్ వెదర్, దసరా, దీపావళి లాంటి ఫెస్టివల్స్ తో శరత్ ఋతువుతో ఎంత హ్యాపీగా ఉంటారో అలాగే రైనీ సీజన్ లో వచ్చిన తుఫాన్ లాగా పవన్ కళ్యాణ్ గారి ఫ్లాప్స్ తో అలసిపోయిన ఫ్యాన్స్ కి ఒక ఫ్యాన్ బాయ్ తో ఈసారి శరత్ ఋతువు వచ్చింది. ఒక సాలిడ్ కంబ్యాక్ సీజన్ గా మారింది. పవన్ కళ్యాణ్ గారికి 2012 లో ఫ్యాన్ బాయ్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన గబ్బర్ సింగ్ ఫిల్మ్ ఒక పవర్ ప్యాక్డ్ కంబ్యాక్ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ స్ట్రోమ్ క్రియేట్ చేసింది. తీన్మార్ తో ప్రొడ్యూసర్ గా ఫెయిల్ అయిన బండ్ల గణేష్ గారిని పవన్ కళ్యాణ్ గారే మూవీ సెట్ చేసుకుని బండ్ల గణేష్ గారిని ప్రొడ్యూస్ చేయమని చెప్పి ఒక మంచి ఫిల్మ్ తో ఆయన్ని సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ చేశారు. తన వల్ల తనతో ఫిల్మ్స్ తీసే ప్రొడ్యూసర్స్ నష్టపోకూడదని తొలి ప్రేమతో రెమ్యునరేషన్ తీసుకోకుండా ఫిల్మ్ చేయటం, ఫ్లాప్ ఇచ్చిన అదే ప్రొడ్యూసర్ కి గబ్బర్ సింగ్ సెట్ చేసి హిట్ ఇవ్వటం, ఇవే కాదు ఆయన తనతో ఉన్న వాళ్ళు నష్టపోకూడదని చేసినవి చాలానే ఉన్నాయి. ఆ మూవీ రీమేక్ అని మర్చిపోయి తెలుగు ఆడియన్స్ మూవీని ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఋతువులో రైతులు ఎలా అయితే హ్యాపీగా ఉంటారో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా అలానే ఫీల్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ మూవీ రిలీజ్ కి ముందే సగం సినిమా లీక్ అయిపోయిన అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ కొట్టడం, అప్పటిదాకా తెలుగులోనే హైయెస్ట్ కలెక్టెడ్ ఫిల్మ్ గా ఉన్న మగధీర మూవీ రికార్డ్ ని బ్రేక్ చేసి బాహుబలి వచ్చేదాకా తెలుగులోనే హైయెస్ట్ కలెక్టెడ్ ఫిల్మ్ గా రికార్డ్ సెట్ చేసింది. గోపాల గోపాల మూవీలో పవన్ కళ్యాణ్ గారిని శ్రీకృష్ణుడు రోల్ లో తన యూనిక్ కామెడీ టైమింగ్ తో మూవీ రీమేక్ అయిన ఒక మంచి ఫిల్మ్ తీసి వెంకటేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆ స్క్రీన్స్ పై ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ లో చూసి ఫిల్మ్ ని మంచి హిట్ చేశారు. అలా ఈ శరత్ ఋతువులో పవన్ కళ్యాణ్ తన కంబ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేశారు. శిశిరం ద సైలెన్స్. ఈ ఋతువు చాలా బాగుంటుంది. ప్రకృతి నిశ్శబ్దంగా హడావిడేం లేకుండా ఉంటుంది. రీమేక్స్ ఇంకా డిసప్పాయింట్మెంట్స్ తో పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ఇది ఒక కోల్డ్ ఫేస్ గా మారింది. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడుతో మనల్ని బాగా డిసప్పాయింట్ చేశారు. తర్వాత పాలిటిక్స్ కి వెళ్లి దాంట్లో స్ట్రగల్స్ ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ 2021 లో వచ్చిన వకీల్ సాబ్ తో రీఎంట్రీ ఇచ్చారు. రీమేక్ ని వేణు శ్రీరామ్ మంచిగానే హ్యాండిల్ చేశారు. చాలా మందికి ఫిల్మ్ నచ్చింది. సినిమా మంచి సక్సెస్ కూడా అయింది. బట్ అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత అన్ని ఇయర్స్ క్యాప్ తర్వాత వకీల్ సాబ్ హిట్ సినిమా లవర్స్ కి సరిపోలేదు. ఇంకా అక్కడి నుంచి భీమ్ల నాయక్, బ్రో లాంటి రీమేక్స్ చేశారు. ఫ్యాన్స్ రీమేక్స్ లాంటి ఫిల్మ్స్ తో అయినా ఆయన్ని చూసుకోవచ్చని వాటితో సరిపెట్టుకున్నా చాలా మందికి రీమేక్స్ తో చిరాకు వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారే కాదు చాలా మంది హీరోస్ రీమేక్స్ తో ఆడియన్స్ ని చిరాకు పెట్టేసే టైం అది. ఆడియన్స్ రీమేక్స్ కి డిసప్పాయింట్ అవుతున్నారని పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలిసినట్లుంది. ఫ్యాన్స్ ని, తెలుగు ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని క్రిష్ గారితో ఒక ఒరిజినల్ ఫిల్మ్ తీద్దామని హరిహర వీరమల్లుని స్టార్ట్ చేశారు. ఆ మూవీ మొదలు పెట్టిన టైం కి ఆయన పాలిటిక్స్ లో బిజీ అవ్వటం వల్ల ఆ ప్రాజెక్ట్ ని క్రిష్ వదిలేసి జ్యోతి కృష్ణ టేక్ ఓవర్ చేసి కథ మొత్తాన్ని మార్చేసి త్రివిక్రమ్ ఎంటర్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు సజెషన్స్ ఇవ్వటం, ఇలా ఒక హిస్టరీని చెప్పే కథని ప్రెజెంట్ సిచ్యువేషన్ కి తగ్గట్లు ఒక సనాతన ధర్మం కథలా పూర్ ఎగ్జిక్యూషన్, చెత్త విఎఫ్ఎక్స్ తో బ్యాడ్ ఫిల్మ్ గా చేశారు. ఒక ఫిల్మ్ కి 3 రకాల క్లైమాక్స్ తో అసలు ఏం తీశారో వాళ్ళకే ఒక క్లారిటీ లేని ఫిల్మ్ తీశారు. వింటర్ లో ప్రకృతి ఎలా అయితే సైలెంట్ గా ఉంటుందో అలాగే ఫ్యాన్స్ కూడా పొలిటికల్ గా హ్యాపీ అయినా మూవీస్ పరంగా ఈ రీమేక్స్ ఫ్లాప్స్ తో సైలెంట్ అయిపోయారు. కొత్త వసంత ఋతువు ద హోప్. ఒక శిశిర ఋతువు తర్వాత వసంత ఋతువు తప్పక రావాల్సిందే, అది ప్రకృతి ధర్మం. అలాగే ఇప్పుడు ఫ్యాన్స్ కి కూడా ఒక కొత్త హోప్ క్రియేట్ అయింది. హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ గారు మనకి ఒరిజినల్ ఫిల్మ్స్ ఇవ్వాలని అటెంప్ట్ చేశారు. కానీ ఈసారి ఓజీతో సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే అక్కడుంది గబ్బర్ సింగ్ టైంలో థియేటర్స్ ముందు రెడ్ టవల్ కట్టుకొని జై పవర్ స్టార్ అని నడిచిన ఫ్యాన్ బాయ్ సుజిత్. జానీ ఫిల్మ్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఒక వీరాభిమాని ఆయనతో ఫిల్మ్ తీస్తున్నారు. మనం చేసేది మంచి పని అయితే ఎలా ప్రకృతి మనకి సహకరిస్తుందో అలాగే ఫ్యాన్స్ కోసం ఆలోచించి ఒరిజినల్ ఫిల్మ్స్ తీద్దాం అనుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఓజీ రూపంలో ఒక
ఫైట్ స్టోమ్ రాబోతుంది. ఫ్యాన్స్ ఎన్నో ఏళ్ల తర్వాత ఒక ఒరిజినల్ ఫిల్మ్ తో అన్ని రికార్డ్స్ లేపేయడానికి రెడీగా ఉన్నారు. ఓజీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్, ప్రతి కంటెంట్ చాలా ప్రామిసింగ్ గా ఎక్స్పెక్టేషన్స్ ని ఎంతలా పెంచేస్తుందో అందరికీ తెలుసు. గ్లిమ్స్ తో మొదలైన ఈ హైప్ 2 years అయిపోయినా ఏ మాత్రం తగ్గకుండా ఇంకా పెరుగుతూనే ఉంది. రీసెంట్ గా వచ్చిన ఫైట్ స్టోమ్ సాంగ్ ఇన్స్టాంట్ గా ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ఆ సాంగ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని పీక్ కి తీసుకెళ్లింది. అండ్ దెన్ సువ్వి సాంగ్ చూస్తే తమనన్న ఓజీకి బెస్ట్ డ్యూటీ చేస్తున్నాడని క్లారిటీ ఇచ్చేశాడు. అండ్ పవన్ కళ్యాణ్ గారిని చాలా స్టైలిష్ గా చూపిస్తున్నారు సుజిత్. చాలా రోజుల తర్వాత హ్యాండ్సమ్ గా ఉన్న కళ్యాణ్ బాబు ని సాంగ్ లో చూశాను. సుజిత్ డైరెక్షన్, న్యూ ఏజ్ యాక్షన్ డిజైన్, మూవీ విజువల్స్ అన్ని కలిపి ఓజీని ఫుల్ మిల్ సినిమాలో చేస్తున్నాయి. అండ్ చాలా రోజుల తర్వాత ఒక తొలి ప్రేమ, ఒక తమ్ముడు, ఒక జానీలో నేను చూసిన యాక్టర్ పవన్ కళ్యాణ్ ని సుజిత్ మళ్ళీ ఓజీలో తీసుకొస్తాడేమో అనిపిస్తుంది. యాక్టింగ్ రాక కాదు, జానీ తర్వాత ఎందుకో యాక్టింగ్ చేసే స్కోప్ లేని ఫిల్మ్సే పడ్డాయి పవన్ కళ్యాణ్ గారికి. ఓజీతో పవన్ కళ్యాణ్ గారిలోని యాక్టర్ ని మళ్ళీ సుజిత్ చూపిస్తాడేమో అనిపిస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ గారికి కాదు, సైలెంట్ అయిపోయిన ఫ్యాన్స్ కి కంబ్యాక్ ఫిల్మ్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. చూద్దాం ఈ ఓజీ మన తెలుగు స్టేట్స్ వరకేనా, మొత్తం ఇండియానే షేక్ చేసేస్తుందా అని. ఆ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. హరీష్ గారు ఆల్రెడీ గబ్బర్ సింగ్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ ని డెలివర్ చేశారు. మూవీ రీమేక్ అయినా ఎంత బాగా ప్రెజెంట్ చేశారో మనందరికీ తెలుసు. అలానే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా ప్రెజెంట్ చేయాలని మిస్టర్ బచ్చన్ తో డిజాస్టర్ ని చూసిన హరీష్ గారు ఈ ఫిల్మ్ తో కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. స్టార్టింగ్ ఈ మూవీ తలపతి విజయ్ తేరి మూవీ రీమేక్ అన్నారు. బట్ మళ్ళీ హరీష్ శంకర్ గారు ఇది రీమేక్ కాదు, కొన్ని సీన్స్ ని ఇన్స్పిరేషన్ తీసుకున్నాం, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ అని క్లారిటీ ఇచ్చారు. కానీ హరీష్ శంకర్ ప్రతి ఫిల్మ్ కి ఇలానే చెప్తారు, ఇంకా రీమేక్ ఫిల్మ్ తీస్తున్నామని వాళ్ళైనా ఎందుకు ఒప్పుకుంటారు, మేము కొత్తగా తీస్తున్నామని అంటారు. కానీ నిజం మాట్లాడుకుంటే హరీష్ శంకర్ గారు రీమేక్ ని ఇది రీమేక్ అని షాక్ అయ్యే రేంజ్ లోనే తీస్తారు. కానీ అవి గబ్బర్ సింగ్ లా బ్లాక్ బస్టర్ అయ్యాయి, మిస్టర్ బచ్చన్ లా డిజాస్టర్ అయ్యాయి. సెన్సేషనల్ హిట్ సినిమా ఇవ్వమని కోరట్లేదు. ఓజీ లాంటి ఫిల్మ్ తో వచ్చే ఇంపాక్ట్ పోకుండా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని తీస్తే చాలు. అలాంటి ఫిల్మ్స్ ఆయన ఎన్నో తీశారు. ఈసారి వీళ్ళ కాంబినేషన్ పై ఆడియన్స్ కున్న ఎక్స్పెక్టేషన్స్ పోకుండా మంచిగా రావాలని కోరుకుందాం. అలా ఈ వసంత ఋతువు మర్చిపోలేని వసంతం అవబోతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఒక వసంతం ముగిస్తే కొత్త వసంతం రావటం ప్రకృతి ధర్మం. పవన్ కళ్యాణ్ గారి కథలో కూడా అదే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత మూవీ చేయనని చెప్పటం, తీసుకోవటం చాలా కష్టంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎలా అయితే హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ కి మార్నింగ్ 2 to 3 hours డెడికేట్ చేసి షూటింగ్ కంప్లీట్ చేశాను, అలా ప్రొడ్యూసర్స్ కి ఓకే అంటే యాక్టింగ్ కంటిన్యూ చేయగలనని చెప్పారు. కానీ ప్రొడ్యూసర్స్ ని కూడా అలా రిస్క్ లో పెట్టడం ఇష్టం లేదన్నారు. ఆయనకున్న రిక్వైర్మెంట్ కి తగ్గట్లు తీయాలంటే రీమేక్ ఫిల్మ్సే వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ రిక్వెస్టే కాదు, మా రిక్వెస్ట్ కూడా, మీరు 2-3 years కి ఓజీ లాంటి ఒక ఒరిజినల్ ఫిల్మ్ దింపినా మాకు చాలు. ఫిల్మ్ ని నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేదాకా సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ రీమేక్ ఫిల్మ్స్ మాత్రం చేయొద్దు సార్. ఒక అద్భుతమైన కాలం, ఒక సీజన్ ముగియబోతుంది, కానీ ఆ ముగింపు బాధ కలిగించేది కాదు. 29 ఏళ్లుగా ఆయన సినిమాకి చేసింది, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలతో మనకిచ్చిన జ్ఞాపకాలు, ఆయన యాక్టింగ్ ఆపేసినా కంటిన్యూ చేసినా అలానే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్స్ ని ప్రొడ్యూస్ చేయడంలో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్రెడీ చెల్మోహన్ రంగాతో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ తో ప్రొడక్షన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రొడ్యూసింగ్ చేస్తాను, నాకు తెలిసిన బిజినెస్ సినిమానే అని ఏదో ఒక విధంగా సినిమాలోనే ఉంటానని చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారిలో ఉండే ఆ ఫిల్మ్ మేకర్ ని ఆయన ప్రొడ్యూస్ చేసే, ఆయన సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ లో ఇక్కడ నుంచి చూడొచ్చు. యాక్టింగ్ కి గుడ్ బై అనేది ముగింపు కాదు, ఒక వసంతం నుంచి ఇంకొక వసంతానికి మార్పు మాత్రమే. మళ్ళీ మొదలయ్యే ఆ వసంతం ఆయన సినిమా జర్నీలోనే కాదు, ఆయన పొలిటికల్ జర్నీలో ఎక్కువ చూస్తాం. మనం ఫస్ట్ మాట్లాడుకున్న వసంత ఋతువు డెప్యూటీ సీఎం అయితే, మేఘాల్లో నుంచి బయటకు వచ్చిన సూర్యుల్లా, తొలి ప్రేమ నుంచి ఖుషి దాకా మనం మాట్లాడుకున్న గ్రీష్మ ఋతువే సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ జర్నీలో చూస్తామేమో. హోప్ చిన్నప్పటి నుంచి సినిమాతో నన్ను ఎంతో అలరించిన పవన్ కళ్యాణ్ గారి కొత్త వసంతం ఎంతో అద్భుతంగా ఉండాలి. పొలిటికల్ గా ఎంత ఎదిగినా ఇంకా ఆయన మనతోనే సినిమాని ప్రేమిస్తూనే ఉండాలి. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ టాలీవుడ్ హోమ్. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.